కొరియా-చాన్. ఇందాక ఎక్కువ సినిమా చూసా. అమ్మడి అమ్మ లాగు ఒకనాటి లాగా కూడా లాగలేదు అయ్యా. లాగి తెంపి తొప్పాడు దాని అమ్మ. ఏం లాగు ఆ పాదఘట్టం లాగా కొరియా-చాన్ అనేది ఎన్నిసార్లు వినపడుతుందంటే చిరాగుతుంది సినిమాలో. స్టోరీ తిప్పించోటే తిప్పుతూ ఉంటాడు. ఎక్కడ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది, సినిమాలో ఇంట్రెస్టింగ్ గా ఎక్కడ మారుతుంది అని వెయిట్ చేయాల్సిన దుస్థితి ఉంటుంది ఈ సినిమాకి. హీరో క్యారెక్టరైజేషన్ బాగుందా అంటే వాడు వాడి పేరు పీయూస్. విలన్ ఏదో పెద్ద దొంగనా కొడుకు, వాడి గురించి అందరూ ఎతుకుతున్నారు అన్నట్టు చూపెడతా ఉంటాడు. కొరియా-చాన్ ఏమమ్మా కొరియా-చాన్. ఆ కుక్కలో ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుందేమో. కుక్కలు ఎదవగాల సినిమాలో రెండే ఉంటాయి, ఒకటి కుక్కలు, ఇంకోటి కొరియా-చాన్. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఆ కుక్కల చెవులు ఇంకా నా చెవుల్లో మరుమోగుతూనే ఉన్నాయి. ఉన్నట్టుంటది. అందులో ప్లాట్ ట్విస్ట్ అని చెప్పి ఒకటి పెట్టారు, అది కూడా ట్విస్ట్ లాగా ఉండదు, అదే బొక్కలాగా ఉంటది. విలన్ కంట్రోల్ చేస్తాను అనుకుంటాడు, కానీ విలన్ కంట్రోల్ చేయడు. ఒక సైడ్ క్యారెక్టర్ని తీసుకొచ్చి వీళ్ళు కొంచెం మెయిన్, ఇప్పుడు మరి సైడ్ క్యారెక్టర్ కాదన్నట్టు హీరోని పెడతారు. జిమ్ఖాన్ ఉంటాడు, ఆయన యాక్టర్ బాగా చేస్తాడు, పెద్దోడు. అయ్యో నా వల్ల కదా. బాహుబలి సినిమాకి మేము వచ్చినట్టు పిల్లగాళ్ళకి పెళ్ళిళ్ళు ఏమీ అన్నట్టు ఈ సినిమా స్టార్టింగ్ కొంచెం గడ్డం ఉండి సినిమా అయిపోయేటప్పుడు గడ్డం పెరిగిపోయింది నాకు. అంత స్లో ఉంటుంది సినిమా, అట్లా అనిపించింది సినిమా. మీకు ఎవరికైనా ఓపిక ఉండి చాలా టైం ఉంది మా దగ్గర, ఏం చూడాలో తెలియట్లేదు అంటే ఈ సినిమా చూడండి. ఈకో అది ఎందులో అవైలబుల్ ఉందో మీకు వేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.